అందరికీ నమస్కారం. జూన్ 1, 2024 అత్యంత పవిత్రమైన హనుమాన్ జయంతి. వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము. ఈ హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఆంజనేయ స్వామి పెళ్లి కథను వింటారో, అలాగే చెప్తారో, వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. వారికి జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అలాంటి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. మరి ఎంతో పవిత్రమైన హనుమాన్ జయంతినకు తప్పకుండా వినవలసిన ఆంజనేయ స్వామి పెళ్లి కథ విందాం. ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యాన్ని అందరికీ తెలుసు. ఆయన అసలు పెళ్లి చేసుకోలేదని, ఆయన జీవితాంతం బ్రహ్మచర్యంగానే ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి. కానీ ఆంజనేయ స్వామికి వివాహం చేసుకోవాల్సి వచ్చింది. దీని వెనుకాల ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుడు సూర్య భగవానుని గురువుగా చేసుకొని ఆయన వద్దనే అనేక విద్యలను అభ్యసించాడు. అయితే నవ వ్యాకరణాలు అనే విద్యను హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు. ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా వివాహమై ఉండాల్సిందే. దీంతో హనుమంతుడికి ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతాడు. ఇది గమనించిన సూర్యుడు తన తేజస్సుతో సువచ్చల అనే యువతిని సృష్టిస్తాడు. ఆమె అయోనిజగా పుడుతుంది. అంటే స్త్రీ యోని నుండి కాకుండా సూర్యుని తేజస్సుతో పుడుతుంది. దీంతో ఆమె సూర్యుని కుమార్తెగా ఉంటుంది. ఈ క్రమంలో సువచ్చలను పెళ్లి చేసుకోవాలని సూర్యుడు ఆంజనేయ స్వామికి కోరుతాడు. అయితే బ్రహ్మచారిగా ఉన్న తన కోరికకు అది ఆటంకం కలిగిస్తుందని ఆమెను పెళ్లి చేసుకోను అంటాడు హనుమంతుడు. దీంతో సూర్యుడు గురు దక్షిణగానైనా సరే సువచ్చలను పెళ్లి చేసుకోమంటాడు. అందుకు కూడా హనుమ అంగీకరించడు. ఇక చివరిగా సూర్యుడు ఇలా అంటాడు: నీవు పెళ్లి చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే కీర్తింపబడతావు. ఆ వరాన్ని నేను నీకు ఇస్తాను. ఆ పెళ్లి లోక కళ్యాణం కోసమే కానీ నీవు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదని, పెళ్లి చేసుకుంటే నీవు నవ వ్యాకరణాలు అనే విద్యను కూడా అభ్యసించవచ్చని, లోక కళ్యాణం జరుగుతుందని అంటాడు. దీంతో హనుమంతుడు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి కాగానే సువచ్చల మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్ళిపోతుంది. నిజంగా ఆమె సాధ్వి కాబట్టి ఆ విధంగా వివాహం జరిగిన మరుక్షణమే తపస్సుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె మళ్ళీ కనిపించదు. ఈ క్రమంలో హనుమంతుడు ఆ విద్యను అభ్యసించి సకల శాస్త్రాల పారంగతుడవుతాడు. దీని గురించి మహర్షి పరాశరుడు రాసిన పరాశర సంయుక్తలో ఉంది. మనం హనుమంతుని విగ్రహాలు లేదా దేవాలయాలు ఎక్కడ చూసినా హనుమంతుడు ఒకడే ఉన్న ఆలయాలు కనిపిస్తాయి. కానీ హనుమంతుడు సువచ్చల సమేతంగా ఉన్న గుడి ఒకే ఒక చోట ఉంది. అది ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాలలోని తెలంగాణలో ఉంది. హైదరాబాదుకు 220 కిలోమీటర్ల దూరంలో ఇల్లందులో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంటుంది. ఇక్కడ సువచ్చలాదేవిని పూజిస్తే భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇక రామాయణంలోని హనుమంతుని వివాహం గురించి ఇంకొక కథ కూడా ఉంది. హనుమంతుడు సీతాదేవి ఎక్కడ ఉందో తెలుసుకొని రాముడికి సమాచారం అందిస్తాడు. రావణుడు చెరలోని సీతమ్మ ఉందని తెలుసుకుని లంక చేరేందుకు సముద్రం మీద వారధి నిర్మించేందుకు కార్యక్రమం చేస్తున్న సమయంలో వానరులు సముద్రంలో రాళ్లను వేస్తూ ఉంటారు. కానీ అదే విచిత్రమో కానీ రాత్రి వేసిన రాళ్ళు ఉదయానికల్లా కనిపించకుండా పోతుంటాయి. దాంతో వానరుడు ఈ విషయాన్ని హనుమంతుడికి చెప్తారు. రాళ్ళు మాయం కావడం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు హనుమంతుడు బయలుదేరుతాడు. అలా సముద్రంలో ఈదుతూ అన్ని దిక్కులా పరిశీలిస్తున్న ఆంజనేయ స్వామికి ఒక మత్స్యకన్యల గుంపు కనిపిస్తుంది. వారందరి చేత రాళ్ల మధ్యలో ఇరుక్కున్న ఒక మత్స్యకన్య నాయకురాలు కనిపిస్తుంది. బంగారు వర్ణంలో కనిపిస్తున్న ఆమె చేస్తున్న పని ఆపేందుకు వాయుపుత్రుడు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతాయి. కానీ ఆ మత్స్యకన్య హనుమంతుడిని చూసిన పోతుంది. తాను హనుమంతుడి దగ్గరకు చేరుకుంటుంది. తను దగ్గరకు వచ్చిన మత్స్యకన్యను ఎందుకు రాళ్లను మాయం చేస్తున్నావు అని అడుగుతాడు. తాను రావణాసురుని కుమార్తెనని, ఆయన ఆజ్ఞ మేరకే వారధి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నానని చెప్తుంది. కానీ తాము రావణాసురునిపై ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నామో హనుమంతుడు వివరించేసరికి ఆమె మనసు మారిపోతుంది. ఇక మీదట అడ్డుకోనని చెప్తుంది. మత్స్యకన్న ఆంజనేయుడు అక్కడి నుండి విడిపోయిన హనుమంతుడి తేజస్సుతో ఒక బిడ్డను జన్మిస్తుంది. ఆ మత్స్యకన్య పేరు సువర్ణ మత్స్య. ఆంజనేయుడు తన అదృష్టానికి ప్రతిరూపంగా భావిస్తాడు.
చైనాలో లాకెట్ బుద్ధ ఏ విధంగా ఇంట్లో ఉంచుకుంటారో థాయిలాండ్లో సువర్ణ మచ్చ ప్రతిరూపాన్ని ఇంట్లో పెట్టుకుంటారు. సువర్ణ మచ్చ థాయిలాండ్లో వారి సంస్కృతి సాంప్రదాయాలలో ఒక భాగంగానే నిలిచిపోయింది. ఇలా హనుమంతు పెళ్లి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉండొచ్చు, కానీ ఆయన బ్రహ్మచర్యానికి ఉన్న బలం ఈ కథనాలకు ఎంత మాత్రం కనిపించదు. ఈ కథను ఈరోజు విన్నవాడలల్లా సకల శుభాలు కలుగుతాయి, జన్మల పాపాలు పటాపంచలవుతాయి. ఈ పవిత్ర కథను విన్నాం. హనుమంతుడు పట్టించిన అగ్ని పెద్ద పెట్టిన లంకను దహిస్తూ ఆ అగ్నిజాలలు పైకి ఎగిసి పడుతూ ఉన్నాయి. ఆ అగ్నిజాలలో పడి కాలిపోతున్న రాక్షసుల దేహం నుండి స్రవించు ద్రవములు ఆజము మాదిరిగా మంటలను ప్రజ్వలిల్ల చేస్తుంటాయి. భవనములు కాలిపోతున్నప్పుడు వెలువడుతున్న చటపట దూనులు పిడుగులు పడుతున్నట్లు ధ్వనిస్తున్నాయి. వీడు సామాన్యుడు కాదు. రావణుడి మీద పగ తీర్చుకోవడానికే వచ్చిన కుబేరుడో, యముడో, దేవేంద్రుడో, రుద్రుడో, సూర్యుడో, లేక సాక్షాత్తు కాలపురుషుడే అయ్యుంటాడు. లేకపోతే ఇంత పెద్ద విధ్వంసం ఎందుకు సృష్టిస్తాడు అని పరిపరి విధాములుగా అనుకున్నారు లంకలో ఉన్న రాక్షసులు. మరికొందరైతే రావణుడికి వరమునిచ్చిన బ్రహ్మదేవుడే రాక్షస సంహారానికి ఈ వానరుల రూపంలో వచ్చాడా అని అనుకుంటున్నారు. ఇక మరికొందరు కాదు, ఇది విష్ణు తేజము వానర రూపంలో వచ్చి లంకను నాశనం చేసింది, రాక్షసుని మీద పగ తీర్చుకుందని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. దైన్యంతో శోకిస్తూ ఉంది, భయంతో వణికిపోతూ ఉంది. కొంతమంది తమ కుమార్తెలను వెతుక్కుంటూ ఏడుస్తూ ఉంటే మరికొందరు తమ సోదరులను, బంధువులను, తల్లిదండ్రులను, మిత్రులను వెతుక్కుంటూ వారు కనబడకపోయేసరికి గుండెలు పగిలేటట్లు ఏడుస్తున్నారు. అగ్నికి ఆహుతి అయిన లంకా నగరం ఎవరో ఒక మహాపురుషుని శాపం తగిలి నాశనమైనట్లు కనబడుతూ ఉంది. హనుమంతుడు త్రిపూట పర్వతం మీద నిలబడి తాను చేసిన నిర్వాకమును పరిశీలిస్తూ ఉన్నాడు. హనుమంతుడి తోక ఇంకా మంటలను విరజింపుతూనే ఉంది. హనుమంతుడు చేతే దహించబడిన లంకా దహనం చూసి దేవతలు, అసురులు, గంధర్వులు ఎంతో సంతోషించారు. తమ శత్రువులకు తగిన శాస్త్రి జరిగిందని సంబరపడ్డారు. తన కళ్ళ ముందు సమూలంగా దహించుకుపోతున్న లంకా నగరాన్ని చూశాడు హనుమంతుడికి మనస్సులో ఒక ఆలోచన, దారితో పాటు భయం మెదిలాయి. తనకు జరిగిన అవమానానికి లంకలోని ప్రజలందరినీ నాశనం చేయడం అవసరమా? రామకార్యంలో ఇది భాగం కాదే. మరి తనని ఎందుకు లంకను కాల్చినట్లు? తమలో పుట్టిన కోపానికి ఇంత సుందరమైన లంక నగరం బూడిద తప్ప అయిపోవాలా? కోపాన్ని అణుచుకున్నవాడే బుద్ధి కలవాడు, ధన్యుడు. కోపంలో మనిషి ఎంత పాపకార్యమైనా చేస్తాడు. ఆఖరకు పెద్దలను కూడా ఆ కోపంలో చంపడానికి వెనుకాడడు. కోపావేశంలో మనుషులు ఎంతటి గొప్పవాడినైనా పరుషమైన మాటలతో దూషిస్తారు. కోపం ఎక్కువైతే నోటికి ఏ మాట వస్తుందో తెలియదు, ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదో తెలియదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. కోపంలో ఉన్నవాడికి చేయకూడని పని, అనకూడని మాట అంటూ లేదు. పాము తమ కుబుసము విడిచిపెట్టినట్లు మంచివారు తన కోపాన్ని వెంటనే వదిలేస్తారు. ఎదుటివారి ఏమన్నా కానీ ఓర్పుతో సహిస్తారు. ఏ ఓర్పు లేకున్నా పోయింది. రాక్షసులు నా తోకకు నిప్పంటించినంత మాత్రాన నేను లంకకు మొత్తం తగలబెట్టాలా? నాలాంటి వాడు మరొకడు ఉండడు. నేను నా తప్పును, రాముడికి ద్రోహం చేశాను. ఈ లంకలోని సీతమ్మ ఉన్నది అన్నది మరిచి లంకను మొత్తం తగలబెట్టాను. లంక మొత్తం తగలబడిపోయిన తర్వాత సీత మాత్రం బయటికి ఉంటుందా? ఈ ఒక్క పనితో రామకార్యం మొత్తం చెడిపోయింది. నా శ్రమ అంతా సర్వనాశనమైంది. ఎవరి కోసమైతే నేను ఈ 100 యోజనముల దూరంలో మిగిలి వచ్చి రానా కష్టాలు పడి తన కొనుకు సీతను చూశాను. ఆ సీతామాత నా కోపానికి ఆహుతి అయిపోయింది. నేను పడ్డ కష్టమంతా కూడా బూడిదల పోసిన పన్నీరైంది. లంక సీతను రక్షించాలన్న బుద్ధి కూడా నాకు రాలేదు. నేను ఎంత మందబుద్ధిని. సీతామాతను చూడడంతోనూ, సీతామాతను నుండి చూడడానికి రాముని చూసుకోవడంతోనూ నేను వచ్చిన కార్యం అయిపోయింది. బుద్ధిగా కిష్కింధకు తిరిగి వెళ్లకుండా అశోకవనం నాశనం ఎందుకు చేసినట్లు? రాక్షసుల సంహారం ఎందుకు? లంకను తగలబెట్టడం ఎందుకు? లంక అంతా పూర్తిగా కాలిపోయింది.
ఇంతమంది మరణించినప్పుడు సీత మాత్రం ఎలా బతికి ఉంటుంది? లంకలో సీత లేనప్పుడు నేను పోయి సీతను చూశాను అని రామునికి ఎలా చెప్పడం ఎందుకు? నేను కూడా ఇక్కడే ప్రాణాలు విడుస్తాను. నాకు ఇదే తగిన శిక్ష. చావాలంటే ఏం చేయాలి? లంకా నగరాన్ని దహించిన మంటల్లో దూకాలా, లేక సముద్రంలో దూకాలా? మొత్తం రామకార్యం నాశనం చేసిన తర్వాత రాముడికి సూర్యుడికి నా ముఖం ఎలా చూయించాలి? నేను రామకార్యం మీద వచ్చాననే విషయం మరిచి వానరులకు సహజమైన సాఫల్యంతో ప్రవర్తించాను. సీత ఈ లోకంలో లేనందు తెలిస్తే రాముడు మరణిస్తాడు. రాముడు లేనిదే లక్ష్మణుడు ప్రాణాలతో ఉండడు. వీరి మరణం చూసి సుగ్రీవుడు కూడా ప్రాణత్యాగం చేస్తాడు. ఈ వార్తను విన్న భరతశత్రుఘ్నులు కూడా ఆ బాధను తట్టుకోలేక చనిపోతారు. రాజు లేని అయోధ్య కిష్కింధ అనాథలవుతాయి. ఇంత వినాశనానికి కారణం నేను. కేవలం నాలో ఉన్న కోపము, రోషము నా చేత ఇంత పని చేయించింది అని దుఃఖిస్తున్నాడు హనుమంతుడు. ఇంతలో హనుమంతుడి మనసులో ఒక ఊహ మెదిలింది. నా పిచ్చిగాని సీత అయోనిజ, ఆమె అగ్ని స్వరూపము. అగ్నిని కాల్చగలదా? రాముని భార్య మహాప్రతివ్రత అయిన సీతను చే ధైర్యం అగ్నికి ఉంటుందా? నా తోకకు అంటుకున్న అగ్ని నన్ను కాల్చలేదు అంటే అది ఎంత రాముని ప్రభావం. సీత పాతివత్య మహత్యం నన్ను కాదు కదా, కనీసం నా తోకనే కాల్చలేని అగ్ని సీతను కాలుస్తుందా? మహా తపస్వి సత్యవ్రతమును పాతివత్యమును పాటించి సీతను అగ్ని కాల్చలేదు, ఇది సత్యము అని తనలో తాను ఊరట చెందుతున్నాడు హనుమంతుడు. ఇంతలో ఈ లంకా నగరం కార్యక్రమం నుండి చూస్తున్న విచారులు ఈ విధంగా అనుకోవటం హనుమంతుని చెవిట పడింది. హనుమంతుడు చెవిట దహించబడిన లంక సర్వనాశనమైంది, కానీ సీత మాత్రం క్షేమంగా ఉంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అని తమలో తాము అనుకుంటున్నారు. ఆ మాటలు విన్న మనస్సు ఊర్పటచింది. వెంటనే సీతను చూడడానికి అశోకవనానికి వెళ్ళాడు హనుమంతుడు. అశోకవనంలో శిల్సుపా వృక్షం కింద క్షేమంగా కూర్చొని ఉన్న సీతను చూశాడు హనుమంతుడు. సీతకు నమస్కరించి, అమ్మా, దైవవశాత్తు నీవు క్షేమంగా ఉన్నావు. నేను ఏ అపాయము లేకుండా చూడగలిగాను. నాకు చాలా సంతోషంగా ఉంది. తమరు అనుగ్రహిస్తే ఇక నేను కిష్కింధకు వెళ్తాను అని పలికాడు హనుమంతుడు. సీత మరలా తాను హనుమంతుడిని చూడగలిగాను అన్న సంతోషంతో ఇలా పలికింది. రామకార్యం నువ్వు సాధించడానికి నీవు ఒక్కడవే సమర్థుడవి అన్న విషయం రుజువైంది. నీ బల పరాక్రమములు మికిలి ప్రశంసనీయము. రాముడు ఇక్కడికి వచ్చి నన్ను తీసుకొని వెళ్తే బాగుంటుంది. రాముడు ఆ కార్యము నెరవేర్చుటకు నీకు తగ్గట్టుగా సహాయం చేయము అని పలికింది సీత. దానికి హనుమంతుడు ఇలా పలికాడు. అమ్మా సీతాదేవి, రాముడు వానర సేనతో వచ్చి రావణుని వధించి నిన్ను అయోధ్యకు తీసుకొని వెళ్ళే రోజు త్వరలో రానుంది. నీ శోకం తీరే సమయం ఆసన్నమైంది. ఇంకా నేను వెళ్ళి వస్తాను అని సీతకు నమస్కరించాడు. అక్కడి నుండి బయలుదేరి హనుమంతుడు ఒక పెద్ద పర్వత శిఖరం మీద ఎక్కాడు. తన దేహమును విపరీతంగా పెంచాడు. ఎదురు అలలతో పోటెత్తిన సముద్రాన్ని చూశాడు. ఉత్తర దిక్కుగా తిరిగి ఒక్కసారిగా తాను శరీరాన్ని గాలిలోకి లేపాడు. 2 చేతులు ముందుకు చాచి ఎగిరాడు. హనుమంతుడు తన పాదాలను ఆ పర్వత శిఖరం మీద పైకి ఎగిరాడు. హనుమంతుడి పాదాలకు పర్వత శిఖరం మీద ఉన్న పెద్ద పెద్ద రాళ్ళు నురుగు అయ్యాయి. వృక్షములు అటు ఇటు పోతూ పొగటి వేలతో సహా పిగిలించుకుపోయాయి. అంతకన్నా పెద్ద విచిత్రం ఏమిటి అంటే హనుమంతుడు ఎక్కిన పర్వతం హనుమంతుడి పాదాల తాకిడికి తట్టుకోలేక భూమిలోకి కుంగిపోయింది. నేల మట్టమయ్యాయి. అంతకుముందు అక్కడ ఒక పెద్ద పర్వతం ఉన్నాననే సందేహం కలిగింది. ఆ విధానంగా హనుమంతుడు సముద్రం మీదుగా ప్రయాణం కొనసాగించాడు. ఏదో సీత జాడ తెలిసిన తర్వాత రాముడు వానర సైన్యంతో వారధి కట్టి లంకను చేరి రావణాసురుని సంవరించి సీతను అయోధ్యకు తీసుకువెళ్ళాడు. విన్న మీ ఇంట్లో సకల శుభాలు కలిగి ఈ కథను విందాం. ఇది ప్రతి ఒక్కరు వినాల్సిన కథ. ఆ పవిత్ర కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్త్యవీర్యార్జునుడు అనే రాజు మాహిష్మతి రాజ్యాన్ని పాలించే రాజు. అతను 1000 చేతుల బలం గల మహాపరాక్రమవంతుడు. భూలోకంలో రాజులందరూ తను జయించాలనే కోరికతో రావణాసురుడు ఒకప్పుడు మాహిష్మతికి వచ్చి మాహిష్మతి మంత్రులతో ఇలా అన్నాడు. నేను మీ కార్తవీర్యార్జున్ని ఓడించడానికి ఇక్కడికి వచ్చాను. వెళ్ళి మీ రాజుతో చెప్పండి అన్నాడు.
ఆ మంత్రులు మహాబుద్ధిమంతులు. వారు రావణుడితో ఇలా చెప్పారు: ఇప్పుడు మా రాజు పట్టణంలో లేడని చెప్పాడు. అందువల్ల రావణుడు తిరిగి వింధ్యాపర్వతం చేరుకొని అక్కడ నర్మదా నదికి వెళ్ళి చక్కగా స్నానం చేసి వచ్చి ఒక బంగారు శివలింగాన్ని ఇసుక మీద ప్రతిష్ఠించాడు. ఈలోగా అతని మంత్రులు సుగంధభరితమైన పుష్పాలను శివపూజ కోసం తెచ్చారు. రావణుడు శివలింగాన్ని అర్చించి కొద్దిసేపు ధ్యానం చేసి మరికొంతసేపు భక్తితో నాట్యం చేశాడు. ఆ సమయంలో కార్తవీర్యార్జునుడు 1000 మంది సుందరాంగులతో నర్మదా నది జలకాలలాడుతున్నాడు. ఆ జలకాలాటలో కార్తవీర్యార్జునుడు ఎడమ దిశగా ప్రవహిస్తున్న నదిని తన చేతులతో ఆపివేశాడు. ఆ నది ప్రవాహం వెనుక మళ్ళీ రావణుడు పూజిస్తున్న శివలింగాన్ని, పూజా ద్రవ్యాలని ముంచెత్తింది. అది చూసిన రావణాసురుడు కారణం కనుక్కోమని రమ్మని అనుచరులను పంపాడు. వారు అక్కడికి వెళ్ళి జరిగిందంతా తెలుసుకొని రావణుడితో చెప్పారు. రావణుడు అది తెలుసుకొని ఉగ్రరూపుడై సైన్యాన్ని తీసుకొని కార్తవీర్యార్జున మంత్రుల దగ్గరికి వెళ్ళి, రావణుడు యుద్ధం చేస్తున్నాడు, ఈ రాజుతో చెప్పండి అన్నాడు. మంత్రులు నవ్వి, రావణ, యుద్ధానికి వేళపాల ఉండాలి. మా రాజుగారు ఇప్పుడు జలక్రీడలో ఉన్నాడు. నీతో రేపు యుద్ధం చేస్తాడు. ఇప్పుడే కావాలి అంటే మాతో యుద్ధం చెయ్యన్నారు. ఇక రావణుడి సైన్యమైన రాక్షసుడు వారితో యుద్ధం చేసి కార్తవీర్యార్జునుడి మంత్రులను చంపినేశారు. ఈ విషయాన్ని కార్తవీర్యార్జునుడికి భటులు తెలియజేశారు. ఇక కార్తవీర్యార్జునుడు గది నుండి బయటికి వచ్చి ఈ పెద్ద గద తీసుకుని తన భుజం మీద పెట్టుకొని కోపంతో యుద్ధ రంగానికి వచ్చాడు. కార్తవీర్యుడు ముందుగా వెళ్ళి రావణుని మంత్రిని గదతో శిరస్సుపై కొట్టాడు. దాంతో రావణుడి మంత్రి అయిన ప్రహస్తుడు శుభ తప్పి పడిపోయాడు. అది చూసి మిగిలిన మంత్రులందరూ కూడా పారిపోయారు. ఇక రావణాసురుడు కార్తవీర్యార్జునుడితో పోరాడాడు. రావణుడు కార్తవీర్యుడి మధ్య యుద్ధం అతి భీకరంగా జరిగింది. వాళ్ళిద్దరూ 2 పర్వతాలుగా, 2 ఏనుగుల్లా, 2 సింహాలుగా, 2 మేకలుగా యుద్ధం చేశారు. ఇక యుద్ధంలో ఒకరికొకరు ఏమాత్రం తీసిపోలేదు. ఇక కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి తమ సహస్ర బాహువులతో పట్టుకొని బంధించి ఉక్కిరి బిక్కిరి చేశాడు. దాంతో రావణుడు ఏం చేయలేక యుద్ధంలో ఓడిపోయాడు. ఇక కార్తవీర్యార్జునుడు రావణుని గట్టిగా పట్టుకొని తన నగరానికి తీసుకొని పోయాడు. ఈలోపు రావణుని మంత్రి అయిన ప్రహస్తుడికి తెలివి వచ్చి తన రాజు బందీ అయినట్టు తెలుసుకొని కొంతమందిని తీసుకొని కార్తవీర్యునిపై ఎదిరించాడు. కానీ కార్తవీర్యార్జునుడి ప్రభావానికి తట్టుకోలేక పారిపోయారు. రావణుడు బందీ అయినట్టుగా తెలుసుకొని బ్రహ్మలోకం నుండి పురస్త్యుడు మాహిష్మతికి వచ్చాడు. కార్తవీర్యార్జునుడు పురస్త్యుని పూజించి, నీకు ఏం కావాలో ఆజ్ఞాపించండి అన్నాడు. దానికి పురస్త్య బ్రహ్మ ఇలా అన్నాడు: కార్తవీర్య, ముల్లోకాలను గజగజలాడించిన రావణుణ్ణి నువ్వు ఓడించిన మహాపరాక్రమశాలివి. అతను నా మన్వడు కాబట్టి రావణుని విడిచిపెడితే నేను సంతోషిస్తాను. ఇదే నేను కోరుకునేది అన్నాడు పులస్త్య బ్రహ్మ. ఆయన కోరిక మేర కార్తవీర్యుడు రావణుని విడిచిపెట్టి నూతన వస్త్రాలతో, ఆభరణాలతో సత్కరించి పంపాడు. ఇక అవమాన భారంతో రావణుడు లంకను చేరుకున్నాడు. పులస్త్యుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయిన రావణాసురుడికి ఇంకా బుద్ధి రాలేదు. తన ప్రతాపాన్ని ఎలా ఆయన చూపాలి అని మహాబల సంపన్నుడైన వాలిని జయించాలనే కోరిక కలిగింది. ఇక కిష్కింధ నగరానికి వెళ్ళి మంత్రి తారకునితో ఇలా అన్నాడు: నేను వాలితో యుద్ధం చేసి మట్టి పెట్టాలి. ఎక్కడ ఉన్నాడు వాలి అన్నాడు. మంత్రి రావణుడితో ఇలా చెప్పాడు: మా రాజు ఇప్పుడు కిష్కింధలో లేడు. అతను ప్రతిరోజు ప్రాప్తకాల సమయంలో 4 సముద్రాలలోనూ స్నానం చేసి యథావిధిగా సంధ్యావందన జపాదులు పూర్తి చేసుకుని తిరిగి వస్తాడు. కాబట్టి కొంచెం సేపు ఆగు. నేను నీ మంచి కోరే చెప్తున్నాను. వాలితో యుద్ధం మంచిది కాదు. అతనితో పోరాడిన వీరుడు అస్థిపంజరాలుగా ఎలా పుట్లగా పడి ఉన్నాడో చూడు. కాదు, యుద్ధం చెయ్యాలి అంటావా? వెంటనే దక్షిణ సముద్రానికి వెళ్ళు. ఆయన ఈ సమయంలో అక్కడే ఉంటాడని చెప్పాడు. వరగర్వితుడైన రావణుడు వాళ్ళని కోవితుడని చులకన భావంతో చూసి పుష్పక విమానం ఎక్కి సముద్రానికి వెళ్ళాడు. అక్కడ వాలి బంగారు మేనిఛాయతో ఉదయభానులాగా ప్రకాశిస్తూ
సన్యోపాసన చేస్తున్నాడు. రావణుడు అతని వెనకాల వెళ్ళి పట్టుకుందామని ఉద్దేశంతో ముందడుగు వేసి వాలిని సమీపించాడు. ఇదంతా గ్రహించిన వాలి హఠాత్తుగా రావణుని ఒడిసి పట్టుకొని సంకలో ఇరికించుకొని ఒక ఊపుతో ఆకాశంలో ఎగిరిపోయాడు. వాలి మహాబేగంతో ప్రయాణించి పక్కన సముద్రం చేరుకున్నాడు. రావణ్ణి సంకలో పెట్టుకొని సముద్ర స్నానం చేసి సంధ్యోపాసనం పెట్టుకొని ఉత్తర సముద్రానికి వెళ్ళి అక్కడ కూడా రావణ్ణి సంకలో బంధించి అలానే చేసి తర్వాత తూర్పు సముద్రంలో మునిగి కిష్కింధకు పయనమయ్యి సమీపంలో ఒక ఉపవనంలోని రావణుడికి కిందికి పడివేశాడు. ఇదంతా గమనించిన రావణుడు నన్ను చంకలో పెట్టుకుని 4 దిక్కుల ఉన్న సముద్రాలలో స్నానం చేశాడు. ఇక యుద్ధం చేస్తే ఓడిపోవడం ఖాయమని గ్రహించి వాలితో ఇలా అన్నాడు: వాలి, నీ శక్తి గొప్పది. నన్ను అవలీలగా చంకన పెట్టుకొని 4 సముద్రాలు తిప్పావు. నీ అంత వీరుణ్ణి నేనెక్కడ చూడలేదు. ఈ క్షణం నుండి మనమిద్దరం స్నేహితులుగా కలిసిమెలిసి ఉందాము అన్నాడు. దానికి ఒప్పుకున్నాడు వాలి. ఆ తర్వాత రావణుడు వైరం పెట్టుకున్నాడు. రాముడు సకల ధర్మములు తెలిసినవాడు, సత్యమునే పలికేవాడు, ఎల్లప్పుడూ ప్రజల హితము కోరేవాడు, శరణ కోరిన వారిని రక్షించేవాడు. రాముడు తనకు తాను రక్షించుకుంటూ తన వారిని కూడా రక్షించేవాడు. అలాంటి రాముడు సీతా లక్ష్మణ సమేతంగా అడవికి వెళ్తూ ఉంటే అయోధ్య ప్రజలు రావణుడితో పాటు గంగా నది దాకా వచ్చారు. అందాక రాముని ప్రకారం తిరిగి అయోధ్యకు వెళ్ళారు. ఆ విధంగా అరణ్యానికి వచ్చిన రావణుడితో వైరం ఏర్పడేలా చేసింది. ఆ అరణ్యంలో సంచరిస్తున్న రావణ చెల్లెలు శూర్పణఖ రామ లక్ష్మణులను కామించి అది గ్రహించిన లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపుతాడు. అందుకు రావణాసురుడికి కోపం వచ్చి మారీచుని సహాయంతో రాముని లక్ష్మణుణ్ణి వరంగా పంపాడు. మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు. జటాయువు ద్వారా రామలక్ష్మణుడు సీతను రావణుడు అపహరించారని తెలుసుకున్నాడు. ఆ విధానంగా హనుమంతుడి పరిచయం. సుగ్రీవుడితో స్నేహం చేశాడు. సుగ్రీవుడికి సీతాదేవి అపహరణ గురించి చెప్పాడు. సుగ్రీవుడు రాముడితో తమకు తన అన్న వాలికి ఉన్న వైరం గురించి చెప్పాడు. రాముడు వాలిని సంహరిస్తానని చెప్పాడు. కానీ రాముడు వాలిని సంహరించగలడా అనే సందేహం సుగ్రీవుడికి వచ్చింది. వాలి చేతిలో ఓడిపోయిన వారి యమగుల కుటుంబాలను రాముడికి చూపించాడు సుగ్రీవుడు. ఆ శవాల పుట్టలో దుందీబి అని రాక్షస శరీరం కూడా ఉంది. రాముడు ఆ రాక్షస శరీరాన్ని తన కాలిగోటితో 10 యోజనాల దూరం పడేటట్టు విసిరేశాడు. అంతేకాదు ఒక్క బాణంతో 10 మద్ది చెట్లను కూల్చాడు. అప్పుడు సుగ్రీవుడికి రాముడి మీద నమ్మకం కుదిరింది. ఆ విధానంగా వాలి సుగ్రీవుల యుద్ధంలో రాముడు వాలిని తన బాణంతో సంహరించాడు. ఆ విధంగా సుగ్రీవునకు వానర సైన్యంతో హనుమంతుడితో కలిసి వారధిని నిర్మించి లంకను చేరి రావణునితో యుద్ధం చేసి రావణాసురుని సంహరించాడు. సీతారాములు అరణ్యవాసం చేయడానికి అడవికి బయలుదేరారు. ఆ అడవి చాలా భయంకరమైన నట్టిటారణ్యం. అన్ని రకాల క్రూర జంతువులు ఆ మహారణ్యంలో ఉన్నాయి. తేళ్ళు, దుప్పులు మొదలైన సాధు జంతువులు తండోపతండాలుగా ఉన్నాయి. అనేక మహావృక్షాలు కూలిపోయి ఉన్నాయి. అక్కడ ఎన్నో చెరువులు ఉన్నాయి. కానీ అన్నీ చూడసఖ్యం కాకుండా ఉన్నాయి. రాముడు సీతను లక్ష్మణులతోనూ ఆ కీకారణ్యంలోకి ప్రవేశించడం వెంటనే అక్కడ ఒక రాక్షసుడు కనబడ్డాడు. వాడు గొప్ప పర్వత శిఖరంలా ఉన్నాడు. వారి మాటలు ఉరిమినట్లు ఉన్నాయి. వాడు ఇంతవరకు ఎందరినో నరులను భక్షించి ఉన్నాడు. మిరిగుడ్లతో వాడి ముఖం మహాభయంకరంగా ఉంది. పొడుగ్గా, వికృతంగా, వంకర టింకరగా, చాకి బానంత కడుపుతోనే చాలా బీభత్సంగా ఉన్నాడు వాడు. ఆ రూపానికి సహాయం వాడు పులితోలు చుట్టుకున్నాడు. అది అప్పుడే తీసింది. ఇంకా రక్షం రూపము కొవ్వు కారుతూనే ఉన్నాయి. వాడు సావకాశంగా కూర్చొని తినడానికి ఇనుప శూలానికి 3 సింహాలు, 4 పులులు, 2 తోడేళ్లను, 10 జింకలను, పెద్ద దంతములను ఏనుగు తల ఒకటి పుచ్చి భుజాన పెట్టుకొని ఉన్నాడు. సీతను, రాముని, లక్ష్మణుని చూసేటప్పటికి వాడు అగ్గైపోయాడు. వెంటనే ఆకాశం చిల్లులు పడేలా అరుస్తూ భూమి వణికిపోయేటట్లుగా అడుగులు వేసుకుంటూ వచ్చి గభీమని సీతను పట్టుకొని చంకన పెట్టుకొని విల్లంబులను కగ్గాలు ధరించి వారితో కూడా వచ్చారు. వీరెవరురా? ఇది నా నివాసము. ఆయుమీడి ఇక్కడికి వచ్చారు.
ముని వేషాలు వేసుకువచ్చారు, కానీ మేము నేను సహించను. నా పేరు విరాతుడు. నేను మనుషులను చంపి భక్షిస్తూ ఈ వనంలో స్వేచ్ఛగా ఉంటున్నాను. ఈ పిల్ల చాలా చక్కగా ఉంది కనుక నాకు పెళ్ళమై ఉంటుంది. మీ రక్తం మాత్రం నేను తాగేస్తాను అంటూ పలువురు తొక్కాడు. వాణ్ణి చూసి, వాని మాటలు విని, వాడి చేతులు చిక్కి సీత గాలివానలో అరటి చెట్టులా వణికిపోతూ వరి అయిపోయింది. ఆ దృశ్యం చూడగానే రాముడు నోరు ఎండిపోయింది. కానీ ఎలాగో అతి కష్టం మీద మాట తెచ్చుకొని లక్ష్మణుడితో ఇలా అన్నాడు. తమ్ముడా, జనక మహారాజు కూతురు నా భార్య అయిన సీతకి ఎలాంటి గతి పట్టిందో చూడు. వరం కోరినప్పుడు కైకేయి ఏమి భావించిందో అది ఇప్పుడే మనకు సంభవించింది. కైక తన కొడుక్కి రాజు కావాలని కోరుకుందా? నేను వనవాసం చేయాలని అనటంలో ఆమె ఉద్దేశం ఏమిటో గ్రహించావా? అరణ్యాలలో సీతకి ఇలాంటి ఆపత్తు రాక తప్పదని, దాని మీద నేను సర్వనాశనం అవుతానని, అలా అయితే తన కొడుకు రాజ్యం నిష్కంతకం అవుతుందని ఆమె ఊహ. నిజంగా ఇప్పుడు కైక ఊహ నెరవేరింది. నాన్నగారిని విడిచి పుట్టినందుకు నాకు రాజ్యం లేకుండా పోయినందుకు దుఃఖం లేదు, కానీ సీతను మరొకడు తాకటం నాకు ఎంతో దుఃఖంగా ఉంది అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసిన లక్ష్మణుడు ఎంతో కోపంతో కాలసర్పంలాగా రాజుకుంటూ ఇలా అన్నాడు. అన్నా, నువ్వు సకల జగత్తుకు నాదుడవు, దేవేంద్రుడితో సమానుడవు. నీ సేవకు నేనుండగా నీవెందుకు అలా దుఃఖిస్తావు? నేనొక బాణంతో క్రూర రాక్షసుడైన ఆ విరాధుణ్ణి కూలగొడతాను. కైక తన కొడుక్కి రాజ్యంగా కావాలన్నప్పుడు నాకు భరతుడి మీద వచ్చిన కోపమంతా ఇప్పుడు ఈ విరాధుడి మీద, ఇంద్రుడు పర్వతం మీద వజ్రాయుధం విడిచిపెట్టినట్టుగా విడిచిపెడతాను అని గర్జించాడు. రాముడితో ఇలా అని లక్ష్మణుడు విరాధుడిని చూసి వికటంగా నవ్వుతూ ఇలా అన్నాడు. ఎవ్వడ్రా నువ్వు అని అడిగాడు. అందుకు విరాధుడు ఇలా అన్నాడు. నేనన్నది మీరు అడుగుతున్నారు, మీరెవరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. దానికి రాముడు ఇలా అన్నాడు. మేము ఇక్ష్వాకు వంశీయులం, క్షత్రియులం, దశరథ మహారాజు కొడుకులం. మా నాన్నగారి ఆజ్ఞ చొప్పున మేము వనవాసం చేయటం వచ్చాము. మరి నువ్వెవరు? ఈ దండకారణ్యంలో ఎందుకు ఉన్నావు అని అడిగారు. అది విని విరాధుడు రాముడితో ఇలా అన్నాడు. రామా, విను. నా తండ్రి జయుడు, నా తల్లి శతహద. రాక్షసులందరూ నన్ను విరాధుడని పిలుస్తారు. ఇలాంటి శస్త్రములతోనూ ఎవరు కూడా నన్ను నరకలేరు, చీల్చలేరు, చంపలేరు. ఘోర తపస్సు చేసి మెప్పించగా బ్రహ్మదేవుడు నాకు ఈ వరమును అనుగ్రహించాడు. వీరి సుందరిని దీని మీద ఆశ వెళ్ళిపోండి, పరిగెత్తిపోండి, లేకుంటే మాట దక్కదు. నిజానికి మీ ప్రాణాలతో నాకేమీ పని లేదు అన్నాడు. ఆ మాటలు వినేసరికి రాముడు అగ్నిహోత్రమయ్యాడు. ఓరి తుచ్చుడా, ఉత్తమ కులశ్రీ మీద ఆశ పెట్టుకుని నువ్వు చాలా నీచమైన కోరిక కోరుకున్నావు. ఇది నీ మరణానికి కారణమవుతుంది. నా ఎదుట నువ్వు ప్రాణాలతో పోలేవు అని గర్జించి అతను వెంటనే తన ధనుసు నిక్కుపెట్టి కరుకు బాణాలు తొడిగి లాగి విరాధుని కొట్టాడు. ఈ విధంగా అతను 7 బాణాలు విడిచాడు. అవి గరుత్మంతుడిలా వాయువేగంలో వెళ్ళి విరాధుని నాటుకున్నాయి. నెమలి రెక్కల కుంకాలు గల ఆ బాణాలు 7 విరాధుని శీలమును దూసుకుపోయి వారి రక్తంతో తడిచి అగ్ని జ్వాలల్లా నేల మీద పడ్డాయి. ఆ దెబ్బలు తినవాడు మికిలి కోపించి సీతను కిందకి దించి శూలం పుచ్చుకొని రాముడి మీదకు లక్ష్మణుడి మీదకు ఉరిగాడు. శూలం పుచ్చుకొని వాడు ముందుకు ఉరికినప్పుడు నోరు తెరుచుకున్న మృత్యువే మీద పడ్డట్టుగా ఉంది. అప్పుడు రామలక్ష్మణులు వారి మీద శరవర్షం కురిపించారు. అందుకు వికటంగా నవ్వి వాడు ఒళ్ళు విరుచుకున్నాడు. వారు ఇరిసే బాణాలకు వాడు శరీరం నుండి కిందకు పడుతున్నాయి. వర మహిమ వల్ల అంతటా విరాధుడు బాణాలు హృదయంలో భద్రపరుచుకొని మళ్ళీ శూలం పుచ్చుకొని రామలక్ష్మణుల మీదకి ఉరికాడు. ఆ శూలం ఆకాశాన దావాగ్నిలాగా మెరిసింది. 2 బాణాలతో రాముడు తన ముక్కలు చేసేశాడు. ఆ శూలం వజ్రాయుధంతో ఇంద్రుడు పొట్టంగా పలిపోయిన మేలుపర్వతం శిఖరంలాగా భూమి మీద పడింది. అప్పుడు విరాధుడు మళ్ళీ మీదికి పోగా నల్ల తాచు వంటి ఖడ్గాలతో దెబ్బల మీద దెబ్బలు కొట్టారు. అందుకు ఆ విరాధుడు మిక్కిలి కోపంతో పర్వతాల ఆగా చెలించకుండా నిలిచి ఉండిన రామన క్రూరము చీరమును విరవించుకొని బయలుదేరాడు. దానికి రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు. వీడి దారిలో మనం తీసుకుపోవడం మంచిదే. వీడు మనం వెళ్ళవలసిన దారిలోనే బయలుదేరాడు అని లక్ష్మణుడితో అన్నాడు. అప్పుడు ఆ విరాధుడు వారిద్దరిని భుజాన మీద ఎక్కించుకొని పిడుగులు పడుతున్నట్టుగా అరణ్యంలోకి బయలుదేరాడు.
ఆ అడవి ఎంతో దట్టంగా ఉంది. అందులో ఆకాశమంటూ రకరకాల చెట్లు ఎన్నో ఉన్నాయి. చిత్ర విచిత్రమైన పక్షులు కూడా అందుకు లక్షల కోట్లు ఉన్నాయి. నక్కలు, కాలసర్పాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఆ ఘోర అరణ్యంలో వాడు నిరాటంక నడుచుకుంటూ పోసాగాడు. విరాధుడు రాముని, లక్ష్మణుని ఎత్తుకుపోతూ ఉండడం చూసి సీతాదేవి ఇలా అంది: నా రాముడు సత్యవాణి, శీలవంతుడు, రౌద్రకారుడైన ఈ రాక్షసుడు లక్ష్మణుడితో కూడా నా రాముని తీసుకుపోతున్నాడు. నన్నిక తోడేళ్ళు, కుగుళ్ళు, చిరుతలు మింగేస్తాయి అనుకొని, ఓ రాక్షసుడా, నీకు దండాలు. రాముని, లక్ష్మణుని విడిచిపెట్టి నన్ను తీసుకుపో అంటూ సీత గెంతెత్తి ఏడ్చింది. అది విన్న రాముడు, లక్ష్మణుడు ఇక ఈ రాక్షసుడి త్వరగా సంహరించాలి అనుకున్నారు. వెంటనే లక్ష్మణుడు వాడి ఎడమ చేతి నరికేశాడు. ఆ వెంటనే రాముడు కుడి చేయి నరికేశాడు. దాంతో విరాధుడు నీలిమేఘం వంటి పర్వత శిఖరం నేల కూలినట్టు గొవ్వలు పెడుతూ మారిపోయాడు. వెంటనే రాముడు, లక్ష్మణుడు వాణ్ణి కాళ్ళతో తన్నారు, పిడికిళ్లతో కుమ్మారు, మోకాళ్లతో పొడిచారు, బాణాలతో తూట్లు పొడిచారు, కత్తులతో నరికారు. అయినా వాళ్ళు చావలేదు. అది చూసిన రాముడు, తమ్ముడా, తంపో మహిమ వల్ల ఏమి చేసినా వీడు చావకుండా ఉన్నాడు కనుక పొయ్యి తీసి వీని పాతి పెడదామన్నాడు. ఆ మాటలకు వీరాధుడు ఇలా అన్నాడు: రామా, నువ్వు మహేంద్రుడితో సమానుడవు. నీ చేతిలో నేను చచ్చిపోయాను. అజ్ఞానం వలన మొదట నీ సంగతి నేను తెలుసుకోలేకపోయాను. కౌశల్య కడుపు చల్లగా నువ్వు మహానుభావుడవు. నీ సంగతే కాక లక్ష్మణుడి సంగతి, నీ సంగతి కూడా నాకు ఇప్పుడు తెలిసింది. నేను తుమ్మురునే గంధర్వుని, కుబేరుని అధికార వర్గంలో నేనొకని. అయితే రాముని విడిచిపెట్టలేక నేను నా మిత్రుడు అశ్రద్ధ చేశాను. అందుకు కోపించిన నా ప్రభువు అయిన కుబేరుడు ఇలా రాక్షసుడిగా కమ్మని శపించాడు. దశరథ మహారాజు కొడుకు అయిన రావణుడు నిన్నెప్పుడు యుద్ధంలో సంహరిస్తాడో అప్పుడు శాపం తొలగిపోతుంది. మళ్ళీ నువ్వు స్వర్గానికి వస్తావని కుబేరుడు ఆ ఉపశాంతి కలిగించాడు. అలాంటి నేను నీ అనుగ్రహం వలన ఊర శాపాన్ని విడిచిపెట్టి ఇదే నేను స్వర్గానికి వెళ్ళిపోతాను. మీకు క్షేమం కలుగుగాక. ఇక్కడికి 1.5 ఆమడ దూరాన ధర్మాత్ముడైన శరభంగ మహర్షి ఉన్నాడు. మీరు ఆ ఆశ్రమానికి త్వరగా వెళ్ళండి. అతను నీకు సకల శ్రేయస్సు కలిగిస్తాడు. గొయ్యి తీసి పూడ్చిపెట్టడం రాజసులకు కులధర్మం కనుక నన్ను గోతిలో పూడ్చిపెట్టి వెళ్ళు. అలా చేస్తే నాకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని చెప్పాడు. అది విని రాముడు, ఏనుగును పూడ్చిపెట్టాలంటే ఎంత గొయ్యి కావాలో అంత గొయ్యి తవ్వు అని లక్ష్మణుడితో చెప్పి విరాధుడిని కదలకుండా ఆ కంఠం తొక్కిపట్టి ఉంచాడు. అప్పుడు గుణపం గుచ్చుకొని లక్ష్మణుడు విరాధుడి పక్కనే పెద్ద గొయ్యి తవ్వాడు. వెంటనే అన్నదమ్ములిద్దరూ విరాధుడిని గోతిలోకి తోసివేసి రాళ్లతో పూజ చేశారు. గోతిలో పగ తోచేటప్పుడు విరాధుడు అడవంతా దాపరిల్లిపోయేటట్టు పెద్ద కేకలు పెట్టి చివరకు స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇక రాముడు, లక్ష్మణుడు, సీత ఎంతో సంతోషించారు. మళ్ళీ రాముడు, లక్ష్మణుడు ధనుర్బాణాలు ధరించి సీతను వెంట పెట్టుకొని అడవిలోకి ముందుకు సాగారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ కథ విన్నందుకు రాముడి అనుగ్రహం అందరిపైన ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హనుమాన్ జయంతిలోపు ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళకి అన్ని శుభాలే జరుగుతాయి. అదృష్టం వరిస్తుంది. ఆ సీతారాముల అనుగ్రహం కలుగుతుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.